ప్రపంచానికి ధనుర్వేదాన్ని పరిచయం చేసిన యుద్ధం త్రిపురాసుర యుద్ధం. స్వయంగా మహాదేవుడే పినాకమణి ధనస్సును సృష్టించి సృష్టికర్త అయిన బ్రహ్మ రథసారథ్యంలో ఆ శ్రీ మహావిష్ణువుని అస్త్రంగా మలుపుకొని త్రిపురాలను అంతం చేశారు. ఆ ధనుర్వేద జ్ఞానాన్ని దేవతలకు, ఋషులకు, సమస్త ప్రపంచానికి ఉపదేశించారు. ద్వాపర యుగం శ్రీకృష్ణ మరణాంతరం తరువాత ఈ ధనుర్వేద జ్ఞానం యోగ నిద్రలోకి జారుకుంది. ఈ కలియుగంలో అస్త్రజ్ఞానం మేలుకునే సమయం ఆసన్నమైంది.
Call Lady. Call from Karthik. Call connected. ఎక్కడ్రా? ఇక్కడే హ్యాంగింగ్ క్లాక్లో. నువ్వు పవర్ హౌస్లో ఉన్నా. పవర్ హౌస్లో ఉన్నామని ఫోన్ చేసి చెప్పాలనా ఇప్పుడు? అలా కాదు, ఇక్కడ ఒక బుక్ దొరికింది. మేబీ అది 10th క్లాస్ నుంచి పడి ఉండొచ్చు. అయితే పోయి అమ్మేద్దాం బా, యూనిట్స్ అన్న వస్తాయి. అమ్మేద్దాం అనుకున్నా కానీ ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది. ఏ లాంగ్వేజ్? మేబీ సంస్కృతం అయి ఉండొచ్చు. అయితే ఒకసారి తీసుకొని రా, ఒకసారి చూసి మళ్ళీ అమ్మేద్దాం. వద్దులేరా, అమ్మేద్దాం, యూనిట్స్ వస్తాయి. ఒకసారి తీసుకొని రా చూద్దాం, మళ్ళీ అమ్మేద్దాం. అమ్మేద్దాం, యూనిట్స్ వస్తాయి. నాకు అలాంటివన్నీ ఇంట్రెస్ట్ అని తెలుసుగా, తీసుకొని రా మళ్ళీ అమ్మేద్దాం. సరే, ఎక్కడికి రావాలి? వర్క్ స్పేస్లో కలుద్దాం. సరే. మళ్ళీ వర్క్ స్పేస్ పోవాలి ఇక్కడ నుంచి. చిప్పు పని చేస్తుందో లేదో, 3 వారాలు అయిపోయింది చార్జ్ చేసి. ఇది ఇంకా బ్రతికే ఉన్నది. ఏదో మధ్యలో ఆగిపోకుండా ఉంటే చాలదు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఏరా అలా అన్నావు? కాదు, మనం వర్క్ స్పేస్లో కలుద్దామని మాట్లాడుకోవాలి. 1 month అయిపోయింది కదా. అప్పుడే బయలుదేరినాను, మధ్యలో స్పేస్ ప్రిపేర్ అయింది. కాంటాక్ట్ అవుదామంటే అవలేకపోయినాను. పక్కనే వేరే అతనికి కానీ సేమ్ ప్రాబ్లం అయితే రిపేర్ చేసి వచ్చే కాడికి ఈ టైం అయింది. సరేరా, ఆగు. నీ చేతిలో ఉంది బ్లాక్ బ్లేడ్ కటానా? అవును. నీ దగ్గరికి ఎలా వచ్చింది? హెల్ప్ చేసినందుకు అతను ఇచ్చాడు. ఏరా అలా చూస్తున్నావు? కాదు, ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు, లేకపోతే సైలెంట్గా కొనిపోతారు. కటానా గిఫ్ట్ ఇరు, అది బ్లాక్ బ్లేడ్ కటానా. నిజం చెప్పు, తీసుకొచ్చేసావు కదా? మంచి పని చేసినావు లేరా. ఆ బుక్ ఇటీ. ఇదో. ఇందులో ఒక లెటర్ కూడా ఉందిరా. లెటరా? ఏం చదువు? మహాభారత యుద్ధం తర్వాత మన అస్త్ర విద్య ఏమైందని వెతకడంలోనే నా ఈ జీవితం అంతా అయిపోతుందని అనుకున్నాను. కలియుగం మొదలైంది. పరీక్షిత్ మహారాజు కాలం ముగిసింది. మొఘల్ సామ్రాజ్యం భరతవర్షానికి వచ్చి ఎన్నో ఆలయాలను, గురుకురాలను, తాళపత్రాలను అగ్నికి ఆహుతించారు. తర్వాత ఆంగ్లేయులు వచ్చి మన ఎన్నో గ్రంథాలను, పురాణ ఆలయాలను నాశనం చేశారు. ఈ కాలగమనంలోనే మన అస్త్ర విద్య కనుమరుగైపోయింది. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది, ఈ విద్య ఎక్కడో ప్రాచీనంలోనే ఉందనేసి. ఎలాగలో ఏం ఈ అస్త్ర విద్య జ్ఞానాన్ని సంపాదించగలిగాను. కానీ ఏం లాభం?
ఇది ఎలా ఉపయోగించాలో తెలుసుకునే లోపే మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది. అందుకే ఈ గ్రంథాన్ని టైం క్యాప్సూల్లో పెట్టి పంపిస్తున్నాను. ఫ్యూచర్లో దీని అవసరం ఖచ్చితంగా రావచ్చు. కాలమే సమాధానం చెప్తుంది. ఈ బుక్ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే పెట్టేయాలి. చాలా మంది మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మచ్చా ఏమి ట్రై చేద్దాం రా. నీకేమన్నా మైండ్ ఉండదా? ఆ టైం లైన్లోనే చేయలేకపోయినారు, మనం చేస్తామని నువ్వెలా అనుకున్నావు? ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఫర్ ఏ రీజన్ కదరా. కానీ మన లైఫ్ని రిస్క్ చేసే అంత రీజన్స్ అయితే మనకి ఇప్పుడు లేవు. ఎవరు కూడా దొరకకుండా మనకే ఎందుకు దొరికింది అర్థం చేసుకో. సరే, నాకు ఒకటి కావాలి, తేగలవా? ఏం కావాలి? భగవద్గీత ఎక్కడుందో తెలుసుగా? వేదిక్. నేను విన్న వేదిక గురించి. నేలపైన, సముద్రంలో, ఆకాశంలో ఇప్పటికీ ఎన్నెన్ని యుద్ధాలు జరిగినా కూడా వేదిక ఒక చిన్న ఎఫెక్ట్ కూడా కాలేదు. పోయి తీసుకోరాబో, చేసేద్దాం. యాక్టివేట్ చేద్దాం 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 చేద్దాం. కావాలంటే నా స్పేస్ షిప్ ఎత్తుకోబో. ఎలా కదా మధ్యలో ఆగిపోతుంది అనుకో. దేవ్ ఉన్నావా? ఎస్టిడి ఈ కోఆర్డినేట్స్ దేనికి సంబంధించింది? నువ్వు ఇచ్చిన కోఆర్డినేట్స్ వేదిక్ మీద చూపిస్తుంది. వేదిక ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి? కుండలిని. కుండలిని. దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 7 invisible chakras in human body. కుండలిని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. నేను వేదికకి వెళ్తున్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సైలెంట్గా ఉంటావు, వాళ్ళు చెప్తా. ఈ ప్లేస్కి పాములు కాపులా ఉంటాయి. నీకెలా తెలుసు ఇది? వాళ్ళన్నీ క్లారిటీగా చెప్తాను, సైలెంట్గా ఉంటావు. ఎక్కడికి రాబోతున్నావు? గుమ్న ఉండరు నైనా. మామూలుతో ఫైట్ చేసేంత సీన్ లేదులే నీకు. ఒక చిన్న సౌండ్ అయినా కూడా వాడికి తెలిసిపోతాయి.
సం సం సంసిద్ధియోగం సకల గుణమకం దేవదేవం ప్రసన్నం పం 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 పద్మనాభం హరిహరమయనం చంద్ర సూర్యాగ్నినేత్రం హేం 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 ఐశ్వర్యనాదం సతత భయహర పూర్వదేవ స్వరూపం రోం 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 రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. ఏరా సైలెంట్గా ఉన్నావు? ఏం జరిగిందిరా? నువ్వెందుకు వచ్చావురా అక్కడికి? నాకు ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. నేను నేను కావాల్సుకున్న వేదిక పంపించాను, కానీ ఈ బుక్లో ఉండే కోఆర్డినేట్స్ నన్ను వేదిక రప్పించాయి. ఎందుకు ఎందుకు? కుండలిని కుండలినా? ప్రతి మనిషి శరీరంలోనూ కనిపించిన 7 జ్ఞాన చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు కనుక మనం యాక్టివేట్ చేయగలిగితే మనిషి పర్మిషన్ లేని ఎన్నో కాస్మిక్ వరల్డ్స్కి మనకి యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ కట్టు కదలే అనుకున్నాం కదరా. కథలోనే అనుకున్నాం, కానీ అంటే ఇమోర్టల్స్ మేబీ అది ఉండొచ్చు. నేను విన్నాను 12th సెంచరీలో ఒక రాజుకి అశ్వత్థామ కనిపించి తర్వాత మాయమైపోయాడు. నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో జరుగుతుంది. ఎందుకో మనకి ఈ బుక్కే మనం సెలెక్ట్ చేసుకుని అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. ఖచ్చితంగా చేద్దాం. మళ్ళీ ఎందుకు వచ్చాము ఇక్కడికి? ప్రాక్టీస్ చేసేదానికి, ఇంకా దానికి. అంటే సరైన గైడెన్స్ లేకపోతే చేయలేం కదా. ఎవరు చెప్పినారు మనకు ప్రాపర్ గైడెన్స్ లేదనేసి? ద ఆరిజిన్ ఆఫ్ ధనుర్వేదం ఆయనే ఉన్నాడుగా. ఫస్ట్ అయితే దూకేద్దాం, తర్వాత సంగతి తర్వాత. తప్పదా? మనకు పర్టికులర్ ఐడియా వచ్చే వరకు మన సాగు వీడే, తప్పదు. చేద్దాం. చేద్దాం బా. కాంగ్రాట్స్ కార్తిక్, కుండలిని యాక్టివేట్ చేశావు. థ్యాంక్ యూ దేవ్. ఇంకా ఎంతకాలం ఇలా తపస్సు చేస్తూ ఉండాలో ఏంటో. ఏంటి ఏదో మాడిన స్మెల్ వస్తుంది?
ఎవరది? ఏంటి ఇక్కడ ఎంత కాలుష్యంగా ఉంది? దీనికంటే ద్వాపర యుగమే చాలా బెటర్. ఎవరు మాట్లాడేది? కొంపదీసి దెయ్యాలా? అయినా రాత్రి కాలేదు కదా దయ్యాలు రావడానికి. స్పిరిచువల్ ప్లేస్ లో దయ్యాలు ఎందుకు వస్తాయి? పాయింటే. ఎవరది? పైన అక్కడ ఇక్కడ చూస్తావేంటి? కింద చూడు, నేను ఇక్కడ ఉన్నాం. మొక్క. నువ్వా? నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? అయినా మీ మనుషులే మాట్లాడాలా ఏంటి? నేను మాట్లాడితే తప్పేంటి? దీనికి పొగరు బాగా పట్టింది. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నువ్వేగా కొండలింగితో నన్ను క్రియేట్ చేశావు. నేనా? కుండలినితో క్రియేషన్ కూడా చేయొచ్చా? ఇదొక్కతే ఏంటి? నువ్వేమనుకుంటే అది జరుగుతుంది కొండలింగితో. ఆహా, అయితే ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ దూరంలో ఉండే కటానా నా చేతిలో రావాలనుకుంటా. అవుతుందా? ఛాన్సే లేదు. ఒకసారి అది ఎలా ఉంటుందో ఊహించుకొని చూడు. ట్రై చేద్దాం. పని చేసింది. ఇప్పటికైనా నమ్ముతావా? నేను నమ్మను. నేను ఇది ఎక్కడుందో నీకు లొకేషన్తో సహా చెప్పా. నువ్వేదో మాయ చేస్తుంటా. నేను మళ్ళీ ట్రై చేస్తా. ఏమి మ్యాచ్ చేసుకుంటున్నావు ఇప్పుడు? చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక ఫ్యాంటసీ యానిమల్ క్రియేట్ చేసే డ్రీమ్ ఉంది. ఫైనలీ ఈ ముక్క ముందు చేస్తుంటే ఎన్నో చేస్తుంటాయి ఈ పాటికి. ఇప్పుడే ఎంజాయ్ చేయి. మళ్ళీ ఒకసారి యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇలాగా ఎంజాయ్ చేయలేవులే. ఏదో అంటున్నావు? ఆడుకో ఆడుకో. కుండలిని యాక్టివేట్ చేసినంత ఈజీ కాదేమో కదా అస్త్రాలని కంట్రోల్ చేయడం. కరెక్టే, బట్ నీకు కాదు.